శ్రవణోదభిషేకసాధనం రణోదేవే వేద పఠనం జరుగుతుంది. మీరందరూ కూడా వేద పురుషునికి నమస్కారం చేయాలి. దీపాధిష్టాన దేవత మహాలక్ష్మీ నమః, పరమేశ్వరాయ నమః, దీపదేవ్యై నమః. కిందికి పుష్పాలు పంపించండి. ఆ దీపం మొదట్లో పుష్పములు వేసి అనుగ్రహ అనుగ్రహ ఫలప్రసాద ఫలప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం దీపారాధన దీపారాధన సంపూర్ణ సంపూర్ణ మహారాజ్ కీ జై. మహాగణపతయే నమః. ఓం మానోహి వంశే జాతవేదో గామశ్వం పురుషకృతం రాజధీమహి. ఓం కాత్యాయన కదుకోండి తల్లి. గజానన మహారాజ్ కీ జై. చక్కగా పాసులన్నీ తీసుకొని మనకు కావలసినటువంటి చోట మనం అందరమే వాళ్లకు ఆశీర్వచనములై ప్రతి సంవత్సరం ఇంతకింతకు ఈ ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాలని కోరుతూ మన ప్రాంగణానికి నమ పార్వతీపతయే. మీరందరూ కూడా గట్టిగా చెబితే ఈ మైకు లేకుండానే మీ వాడకట్లలో అందరికీ వినిపించాలి. కార్తీక మాసంలో ఉన్నటువంటి వ్రతం ఏమిటి అంటే సూర్యుడు ఉదయించక మునుపే నిద్రలేవడం. ఎందుకు అంటే ఆయన తులారాశిలో జయ కైలాస నివాస ప్రమథ గణాధిపతి శబ్దైరట శివహాననమో ధాతృణాం భువనస్య యస్పతర దేవగుం సవితారమభిమాతిశాం బ్రహ్మణ ఉపహరతి తథైవ యజమాన ఆయస్తేజో దధాతి. కార్తీక దామోదరాయ నమః. దీపరూప శ్రీ మహాలక్ష్మై నమః. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి. దీపదేవ్యై నమః. అనేక కోటి ప్రార్థనా నమస్కారం సమర్పయామి. అమ్మ మీరందరూ వెలిగించిన దీపం అక్కడి నుండే దామోదరుడికి దర్శింపజేసినట్టుగా చేయండి. దీపములు ఎవరు ఎత్తకండి, అలాగే కింద ఉంచండి. ఇప్పుడు నీరాజనం ఉంటుంది. నీరాజనం తర్వాత నీ ఒడిలో నిడుకొమ్ము పడనీయకు పడవెండాని హరా
ఎడబాసి గడియైన బిడనాడకు శివా భాసుర పాండురంగా శ్రేమా శ్రీకరా పరమాత్మ భవానీ హర ఓం కర్పూర గౌరం కసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సహితం సమయామి రక్షాం ధారయామి నమస్కరోమి నమః పార్వతీ కనలేమయా ఓ కరుణామయ